హాయ్ ఆల్, మనము డెవాప్స్ చేస్తున్నాం. డెవాప్స్లో లైనక్స్ అయిపోయింది. సో బ్యాష్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ బి గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్. ఓకే, సో ఈ సెషన్లో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది ఇక్కడ లిస్ట్ చేసిన. సో మనము రోల్ ఆఫ్ బ్యాష్, అసలు బ్యాష్ అంటే ఏంటి, బ్యాష్ ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో ఎస్టీడీఐ అండ్ ఎస్టీడీ అవుట్, ఎస్టీడీఈఆర్ఆర్, అండ్ ఆల్సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడైరెక్షన్ ఎట్లా చేస్తాము, వేరియబుల్స్ ఎట్లా యూజ్ చేస్తాము, అలియాస్ అంటే ఏంది, అసలు ఎందుకు యూజ్ చేస్తాము అలియాస్, బ్యాష్ స్టార్టప్ ఫైల్స్ గురించి మాట్లాడదాం, ఆల్టర్నేటివ్ షెల్స్ ఏమేమి ఉంటాయి మనకి బ్యాష్తో పాటు, ఎగ్జిట్ కోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జిట్ కోడ్స్ గురించి మాట్లాడదాం, అండ్ ఆల్సో అసలు జనరల్గా ఈ బ్యాష్ మనము ఎట్లా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము ఈ సెషన్స్లో. ఓకే, సో దిస్ ఈస్ లైక్ ఫర్ యూ కెన్ మార్క్ ఇట్ as సెక్షన్ 1. ఓకే, సో సెక్షన్ 1లో యూ విల్ హ్యావ్ ఆల్ ద వీడియోస్. ఓకే, సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ వీడియోస్ అన్నిటి గురించి కూడా ఈ కంటెంట్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ బ్యాష్, అసలు బ్యాష్ అంటే ఏంది. ఓకే, సో జనరల్గా బ్యాష్ అంటే ద ఫుల్ ఫామ్ ఆఫ్ బ్యాష్ ఇస్ బార్న్ షెల్. ఓకే, సో అది బార్న్ అగైన్ షెల్. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చేసి బార్న్ అగైన్ షెల్. సో జనరల్గా బార్న్ అగైన్ షెల్ అంటే ఇట్స్ అ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఆర్ఎల్స్ మనం దీన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఆర్ఎల్స్ యూ కెన్ సే ఇట్ యాజ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఎల్ఐ. అంటే మనకి వాట్ ఎవర్ ది కమాండ్స్ వీఆర్ పాసింగ్ ఇట్. ఓకే, సో వీఆర్ పాసింగ్ ఇట్ త్రూ ఏ షెల్. ఓకే, సో అది మనము బ్యాష్ షెల్ నుంచి మనము పాస్ చేస్తాం అనేసి అర్థం. అండ్ ఆల్సో ఇది మెయిన్గా ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో మనం ఏదైతే బ్యాష్ అంటున్నామో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మనము మేజర్గా వాడేది విల్ బి, ఓకే, సో మేజర్గా వాడేది విల్ బి యూజింగ్ దిస్ ఇన్ యూనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో యూనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే మనము బ్యాష్ అనేది వాడుతూ ఉంటాము. అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఓకే, సో మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు నా సిస్టమ్తో నేను ఇంటరాక్ట్ అవ్వాలి అంటే, సో ఐ విల్ బి యూజింగ్ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి నేను నా సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతాను అనమాట. ఓకే, సో అందుకోసం అని మనం బ్యాష్ అనే దాన్ని మనం టూల్ అంటాం. ఓకే, ఇట్స్ జస్ట్ అ టూల్ విచ్ ఈజ్ యూజ్ టు ఇంటరాక్ట్ విత్ మై కంప్యూటర్ సిస్టమ్, ఆర్ ఎల్స్ నేను ఏదైనా టాస్క్ని ఎనేబుల్ చేయాలి ఆర్ టాస్క్ని రన్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు మేనేజ్ మై ఫైల్స్, నేను ఫైల్స్ కానివ్వండి, నా ఫోల్డర్స్ కానివ్వండి, నా డైరెక్టరీస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నా కానీ సో మనము బ్యాష్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రైట్, సో ద కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి బ్యాష్ యూజ్ చేసినప్పుడు అంటే, బ్యాష్ అనేది ఇట్స్ అ షెల్. ఓకే, అందుకోసం మనం మీకు షెల్ స్క్రిప్టింగ్ అంటారు. షెల్ స్క్రిప్టింగ్ అన్నా బ్యాష్ స్క్రిప్టింగ్ అన్నా ఒకటే. ఓకే, సో బ్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ షెల్, అంటే వన్ ఆఫ్ ద షెల్స్. మనకి చాలా షెల్స్ ఉంటాయి యూనిక్స్లో, కానీ బ్యాష్ అనేది వన్ ఆఫ్ ద షెల్స్. అందుకోసం మనం బ్యాష్ స్క్రిప్టింగ్ అంటాం, లేదంటే షెల్ స్క్రిప్టింగ్ అని కూడా అంటాం. సో జనరలీ మీరు ఏ లైనక్స్ బాక్స్లో లాగిన్ అయినా కానీ డిఫాల్ట్ షెల్ మీకు బ్యాషే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు బ్యాష్ ఇస్ ద డిఫాల్ట్ షెల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ యూనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మేజర్గా మనం రెడ్ హ్యాట్తో చేస్తున్నా కానీ ఉబుంటుతో చేస్తున్నా కానీ మనకి బ్యాష్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ రెడ్ హ్యాట్ కాబట్టి సో బ్యాష్ అనేది మీకు డిఫాల్ట్ షెల్గా మనము అంటే లైక్ మీరు లాగిన్ చేసినప్పుడే మీకు డిఫాల్ట్ షెల్ బ్యాష్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే టర్మినల్ ఓపెన్ చేసినప్పుడు లైనక్స్లో కానివ్వండి, ఏదైనా యూనిక్స్ బేస్డ్ మెషిన్స్లో కానివ్వండి, ఈవెన్ మ్యాక్ ఓఎస్లో కానివ్వండి, మీరు టిపికల్గా ఇంటరాక్ట్ అయ్యేది బ్యాష్తోనే. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాట్ ఎవర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ మైట్ బి ఆర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ మైట్ బి, మీకు మ్యాక్ ఓఎస్ కూడా ఎవరైనా మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నా కానీ మీకు జనరల్గా కనిపించేది ఆర్ మీరు ఇంటరాక్ట్ అవుతుండేది బ్యాష్తోనే మీరు ఇంటరాక్ట్ అవుతారనమాట. ఓకే, సో జనరల్గా మనకి బ్యాష్ మనకి యూజ్ అంటే ఎవరైతే లాగిన్ చేస్తున్నారో యాజ్ అ యూజర్ యూ క్యాన్ ఎగ్జిక్యూట్ ది కమాండ్స్. ఓకే, నేను కమాండ్స్ కానివ్వండి, స్క్రిప్ట్స్ కానివ్వండి ఈజీగా ఎనేబుల్ చేయొచ్చు, అంటే రన్ చేయొచ్చు యూజింగ్ బ్యాష్. అందుకోసమని మనము ఎప్పుడు లాగిన్ చేసినా కానీ ఫస్ట్ మీరు ఏ షెల్లో ఉన్నారు అనేసి అడుగుతారు. అంటే లైక్ ఇఫ్ యూ గో ఇన్ టు ది ఆర్గనైజేషన్స్, మీకు ఏ బాక్స్లో లాగిన్ చేసినా కానీ ఫస్ట్ మీరు ఏ షెల్ లోపల ఉన్నారనేది మీరు ఫస్ట్ చూసుకోవచ్చు. అంటే లైక్ నేను ఏ షెల్లో పనిచేస్తున్నా, బ్యాష్ షెల్లోనా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ షెల్స్ ఉన్నాయా అనేది. ఇంకొకటి ఏంటంటే బ్యాష్ వచ్చేసి మనం లైక్ చాలా కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. లైక్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్. మనం చూద్దాం. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఇప్పుడు అలియాసెస్ అంటే నాకు ఇప్పుడు ఏదైనా కమాండ్ ఉంది అనుకోండి, దానికి నేను డిఫరెంట్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, అది ఎందుకు ఇస్తాము, అవసరం ఏముంది మనకి, అసలు షెల్ అండ్ బ్యాష్ స్క్రిప్టింగ్ అది మనకి రికమెండెడా కాదా అనేది కూడా చూసాము. కాకపోతే ఇట్ ఈస్ వెరీ మచ్ హైలీ కస్టమైజబుల్ ప్రోడక్ట్, అంటే కస్టమైజబుల్ టూల్ మనకి. అండ్ నాకు ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎట్లయితే మనం సపోర్ట్ చేస్తాము అంటే లైక్
వేరియబుల్స్ అంటాము, ఫంక్షన్స్ అంటాము, ఇవన్నీ కూడా మనకి బ్యాష్ అనేది సపోర్ట్ చేస్తుంది. అందుకోసమనే ఇట్ ఈస్ అ కంప్లీట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది మనకి కంప్లీట్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నాను. లాంగ్వేజ్ అంటున్నాము అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ది కేపబిలిటీస్ ఆఫ్ కాలింగ్ ది వేరియబుల్స్, లేకపోతే నేను ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఐ కెన్ క్రియేట్ కాంప్లెక్స్ స్క్రిప్ట్స్. అంటే లైక్ ఏదైనా నాకు చాలా కాంప్లెక్స్ టాస్క్ ఉందనుకోండి, ఆ కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా నేను బ్యాష్తోని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అండ్ ఆల్సో క్రియేట్ చేయొచ్చు. అండ్ ఐ కెన్ పర్ఫామ్ లాడ్ ఆఫ్ యాక్షన్స్. అంటే లైక్ ఆ ఇన్పుట్స్ని బట్టి, నేను ఏదైతే స్క్రిప్ట్లో రాస్తున్నానో ఆ ఇన్పుట్స్ని బట్టి నేను వేరియస్ టాస్క్స్ని వేరియస్ ఎన్విరాన్మెంట్స్లో రన్ చేయొచ్చు. వేరియస్ ఎన్విరాన్మెంట్స్ అంటున్నాను అంటే, సో ఇక్కడ బ్యాష్ అనేది నేను ఇందాక చెప్పిన మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కామన్ ఉంటుంది కాబట్టి మీరు ఆ స్క్రిప్ట్ని ఎక్కడ మూవ్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాష్ షెల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ యూజింగ్. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో దాన్ని పక్కన పెడితే మీకు బ్యాష్ డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న దాంట్లో ప్రతి సిస్టంలో మీకు ఇది పనిచేస్తుంది. లేదంటే మీరు షెల్స్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా చేస్తాం అనేది మనం వచ్చే సెషన్స్లో చూద్దాం. ఓకే. అండ్ ఆల్సో మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ వచ్చేసి కాంప్లెక్స్ ఆపరేషన్స్ అని నేను ఇందాక కాంప్లెక్స్ ఆపరేషన్స్ మనం ఎట్లా చేస్తాము బ్యాష్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి. సో కాంప్లెక్స్ ఆపరేషన్స్ అంటే మనకు ఫ్యూ కమాండ్స్ ఉంటాయి, ఏడబ్ల్యూకే కమాండ్, ఎస్సిడి కమాండ్, గ్రెప్, ఆ తర్వాత పైప్ సింబల్స్, ఇవన్నీ యూజ్ చేసి మనము కాంప్లెక్స్ టాస్క్ని ఎంత సింప్లిఫై చేస్తాము అనేది మనము వచ్చే సెషన్స్లో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఓవరాల్గా బ్యాష్ అనేది నాకు స్క్రిప్ట్స్ క్రియేట్ చేయడానికి వేర్ ఐ కెన్ రన్ ఆటోమేటికలీ ది ఈవెంట్స్, ఏదైనా టాస్క్స్ నేను ఆటోమేటిక్గా రన్ చేయడానికో లేకపోతే నేను నా టాస్క్ని షెడ్యూల్ చేయడానికో యూజ్ చేస్తాను అనమాట. సో ద రీజన్ వై డెవాప్స్ అని వచ్చేసరికి మనకి బ్యాష్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే టు డూ ది ఆటోమేషన్ చేయడానికి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి సో బ్యాష్ అనేది మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎక్కువ మంది ఓపెనింగ్స్లో బ్యాష్ అనేది అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ సెషన్లో విల్ సీ వాట్ ఈస్ స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్ ఎర్రర్ అండ్ ఆల్సో ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ అంటే ఏందో చూడడానికి ట్రై చేద్దాం.